స్పష్టంగా కోకపేట భూములు, కానమ్మేట భూములలో ఏదైతే టెండర్ల గోల్మాల్ జరిగిందో ఈ గోల్మాల్ కు కేసీఆర్ కు సహకరించిన సోమేష్ కుమార్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, అదే విధంగా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి మీద కూడా రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది. భూముల కొనుగోళ్లలో మహోం సంస్థ, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప సంస్థ, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప సంస్థ, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప సంస్థ, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప సంస్థ, మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి గారి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు భూముల కొనుగోళ్లలో ప్రత్యక్షంగా లబ్ధిదారులు వీళ్ళందరూ కలిసి అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్ గారు చెప్పినోళ్ళకే భూములు వచ్చే విధంగా అంతర్గతంగా ఒక కుట్ర చేసి కావలసిన వాళ్ళకి కట్టబెట్టినరు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 1000 నుంచి 1500 కోట్ల రూపాయల నష్టం